జై సద్గురు బ్రహ్మరాజుకు. ఈరోజు ఏలూరు ఆశ్రమంలో చెప్పేటటువంటి పాఠం చతుర్మహావాక్యములు. ఇదివరకు 3 పాఠాలు చెప్పాం. ఇప్పుడు 4వ పాఠం అయమాత్మ బ్రహ్మ అనే దాని మీద ఈరోజు చెప్పుకుంటాం. ఈ అయమాత్మ బ్రహ్మ అనేటటువంటిది అథర్వణ వేదంలో వేద జ్ఞానకాండ మాండికోపనిషత్తులో చెప్పబడినటువంటిది. అంటే చతుర్మహావాక్యముల పాఠములు చెప్పుకునేటప్పుడు 3 ఇదివరకు చెప్పేసుకున్నాం కాబట్టి 4వది ఇప్పుడు చెప్తున్నాం. భద్రాద్రిరామ శతకంలో 81వ పద్యం ప్రారంభించుకుని దానికి అర్థంతో ఇవన్నీ చెప్పుకుంటాం. స్వచ్ఛమై సత్యమై స్వప్రకాశంబునై అపరోక్షమై సదా అచలమగుచు ఆధ్యాంతమై అచలమై నిత్యమై శుద్ధమై బుద్ధమై సిద్ధమగును నిర్వాగ్యమై నెట్టి నిర్గుణంబై పరమాత్మ పదమునకు లక్ష్యార్థ తాత్పర్యమిదియు ప్రతియులేనిదై నిరువప్రదంబై స్వతః పరిపూర్ణమై బట్టబయలు నగుచు జగదధిష్టానమై చరాచరములందు బాధితము లేకయున్నదే బ్రహ్మమగును. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా. ఏ విధమైన మలినము లేకుండా స్వచ్ఛముగా సత్యమై అసత్యము కాకుండా అన్ని కాలముల్లో ఉండేటటువంటి సత్యమైనటువంటిదై ఇంకొక దాని ప్రమేయం లేకుండా తనకు తాను ప్రకాశింపబడుచు ఏ వస్తువు అయితే స్వతహా శక్తితో ప్రకాశించబడుతున్నదో మరుగు లేకుండా ఏదైతే ప్రత్యక్షముగా ఉన్నదో మలినము లేకుండా అమలముగా ఏ వస్తువు అయితే ఉన్నదో ఆది అంతరము లేనిదై చలించకుండా కొన్ని కాలముల్లో ఉంటూ శుద్ధముగా బుద్ధముగా అన్ని కాలముల్లో ఉంటూ శుద్ధముగా బుద్ధముగా సిద్ధముగా నిర్వాజ్ఞమై నిర్గుణమై ఉన్న వస్తువే బ్రహ్మము అనే పదానికి అర్థము. ఇదే అయమాత్మ బ్రహ్మ పదమునకు నిజార్థము. దీనికి సాటి అయినది మరొకటి లేదు. దీనికి ఏ విధమైనటువంటి ఉపద్రవములు లేవు. స్వతహా పూర్ణమై బట్టబయలుచు సమస్త జగత్తును అధిష్టానమైన స్థానములో ఉంటూ, అనగా దీనికంటే పెద్దది ఇంకోటి లేదు. ఇది చరము చేత అచరముల చేత బాధింపబడకుండా ఉండేది కావున దీనిని బ్రహ్మమని పేరు. ఈ విధముగా చెప్పి అధిష్టాన చేతన బ్రహ్మమే అచలమని పరిపూర్ణమని కొందరు దీనికి పేరు పెట్టారు. దగ్గరలో పెట్టది ఇదే అచలమని పరిపూర్ణమని చెబుతూ దీనికి అంటే గొప్పది వేరొకటి లేదని చెబుతున్నారు. వీరు అచల పరిపూర్ణ ఋషులు కాదు, అల్పజ్ఞ గురు కటాక్షపరులు మాత్రమే. ఎందుకనగా దీనికంటే మించిన పదార్థము సృష్టిలో మరొకటి లేదని, సర్వం అధిష్టాన చేతన బ్రహ్మముగా ఇదే ఉన్నదని, కావున ఈ అధిష్టాన చేతన వస్తువు బ్రహ్మము కాదని, ఇది ఆవరణ వస్తువు అని, కల వంటిదని, లేకనే తోచినటువంటి బ్రహ్మమని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అచల పరిపూర్ణ బ్రహ్మము, అద్వైత పరబ్రహ్మము రెండు అన్నమాట. ఇప్పుడు చెప్పేటటువంటిది ఈ అయమాత్మ బ్రహ్మ అనే వాక్యం అద్వైత బ్రహ్మమునకు చెందినదే కానీ అచల పరిపూర్ణ బ్రహ్మమునకు చెందిన కాదు. కాబట్టి దీని వ్యత్యాసం తెలియజేస్తున్నారు. ఈ విధంగా అచలమని పరిపూర్ణమని అనకూడదు. దీని సంబంధము లేకుండా సర్వకాలముల్లో సర్వదేశముల్లో ఆది అంతములు లేకుండా సూది కొన మోపుటకు సందు కూడా లేకుండా ఉండే వస్తువు ఒకటి ఉన్నది. అదే అచల పరిపూర్ణము. ఇది చలించుటకు ఎక్కడా సందు లేదు కావున దీన్ని అచలమన్నారు. అందుకు సరిపోతుంది.
ఇది ఒక చోటు నుండి ఒక చోటకి లేకుండా ఉండేటటువంటిది కాదు. కావున దీన్ని పరిపూర్ణమని చెప్పారు. అందువలన పరిపూర్ణ బోధకులు చెప్పేటటువంటి అచల పరిపూర్ణ పరబ్రహ్మమునకు ఈ అద్వైతులు చెప్పేటటువంటి పరబ్రహ్మమునకు వ్యత్యాసం ఉందని గ్రహించుకోవాలి. ఈ వ్యత్యాసాన్ని మనం రాబోయే బోధలో చెప్పుకుంటాం, పరిపూర్ణ బోధలో. ఇప్పుడు ఐమాత్మ బ్రహ్మ అనేటువంటిది ఒక తెర మీద తెర లాంటిది. ఈ తెర మీదనే సినిమా అంతా ఆడినట్లు ఈ అయమాత్మ బ్రహ్మం అనే తెర మీదనే ఈ సృష్టి అంతా జరుగుతుందన్నమాట. 3 అవస్థలు, 3 లోకాలు ఈ తెర మీదే ఆడుతున్నాయి. ఈ తెరది అయమాత్మ బ్రహ్మము, అంటే అద్వైత బ్రహ్మము. ఈ తెర తీసినప్పుడు మాత్రమే ఈ 3 అవస్థలు, 3 లోకాలు లేకుండా పోతాయి. తెర తీయడం అంటే ఆ అద్వైత బ్రహ్మము లేనప్పుడు మిగతా రకముగా పోదు ఈ తెర. ఈ అయమాత్మ బ్రహ్మము అప్పుడు అయమాత్మ అనగా ఇందులో 2 రకాలు చెప్పవలసి వస్తాయి. ఆత్మను మనస్సును ఇక్కడ మనము పరిశీలన చేసినప్పుడు మనసు ఆత్మ 2 ఒకటేనని చెప్పుకొనవచ్చు. అనేక రకాల వాసనలతో, భయభ్రాంతులతో, సందేహాలతో, కామక్రోధాదులతో, గుణాలతో ఉంటూ నిరంతరము చలించుచుండేటటువంటిది. కావున దీన్ని ఆత్మ అనడము కంటే మనస్సు అని గ్రహించాలి. శుద్ధ చైతన్యముగా ఉండే దానినే ఆత్మ అనాలి. అంటే సంకల్ప వికల్పములు లేని శుద్ధతత్వము గలది. ఇదే శుద్ధమైనటువంటి దీనికి కూడా ఆధారభూతముగా ఉండేటటువంటిది బ్రహ్మము చేత చెప్పబడును. జగదధిష్టానమై చరాచర జగత్తుగా ఉండేటటువంటిది ఏదైతే ఉన్నదో అది బ్రహ్మాది పిపీలకాది పర్యంతము ఉండేటటువంటిదే. ఈ ఆత్మ మరియు ఆ బ్రహ్మము 2 ఒకటే. ఆవరణము అనేది ఉండటం వలన ఇది ఆత్మని, ఇది బ్రహ్మమని, ఆవరణ లేకుండా ఉండేటటువంటి చైతన్యానికి బ్రహ్మము కంటే భిన్నము కాదు. ఈ 2 ఏకమే అనేక అనే భావం స్థిరపడాలి. అంటే బ్రహ్మమన్నా ఆత్మన్నా ఒకటే సుమ. ఉదాహరణకు ఇల్లు కట్టామనుకోండి, ఇల్లు ఖాళీ ప్రదేశంలో కట్టాం. ఇల్లు కట్టిన తర్వాత గోడలు, కప్పు అంతా ఆవరణ అయింది. మరి అక్కడ ఉన్న ఖాళీ ప్రదేశం దాన్ని మఠాకాశం అంటాం. ముందు మహాకాశంలో గృహం కట్టినందువల్ల అందులో ఆకాశం ఎక్కడ పోయింది? ఎక్కడికి పోదు, అందులోనే ఉంటుంది. కానీ ఆవరణ కలిగి ఉంది కాబట్టి దాన్ని మఠాకాశం అన్నాం అన్నమాట. కాబట్టి ఇల్లు అనే ఆవరణ పోయిన తర్వాత మళ్ళీ మహాకాశముగా ఉంటుంది. కావున ఆవరణలో ఉంచిన ఆత్మ తనను తాను తెలుసుకొని, అంటే శరీరంలో పరిమితిగా ఉన్నటువంటి ఆత్మ తనను తాను తెలుసుకొని అన్ని ఆవరణలను తీసివేయగా అన్ని ఆవరణలో ఉండేటటువంటి ఆత్మ అనాత్మ కాకుండా ఆత్మ ఒకటేనని తెలుసుకున్నప్పుడు ఈ తెలుసుకున్న వస్తువే బ్రహ్మమని తెలియాలి. ఆత్మ వేరు కాదు, బ్రహ్మం వేరు కాదు, 2 ఒక్కటే. ఇదే అయమాత్మ బ్రహ్మని తెలియబడుతుంది. అయమాత్మ అంటే అంతయు బ్రహ్మమే. అంతయు అంటే వెలితిలేకంగా పూర్ణంగా లేదు, అన్ని శరీరములు యందు అన్ని ఉపాధులు యందు ఉన్నది కాబట్టి అంతయు బ్రహ్మమే అని చెప్పవలసి వచ్చింది. ఈ విధంగా మనము మహావాక్యములో పరిశీలన చేసిన తర్వాత మన స్వరూపం మనకు బాగా తెలియబడింది. ఇక నాకంటే భిన్న పదార్థము ఇంకోటి లేదు అని నిర్ణయము, ఇటువంటి జ్ఞానము కలగాలి. ఇంకొక బ్రహ్మము ఉన్నదని అనుకుంటే అది జ్ఞానం కాదు సుమా, అజ్ఞానమే. ఇటువంటి వారికి ప్రయత్నమే మిగులుతుంది కానీ, సాధనే మిగులుతుంది కానీ, కోరికలే మిగులుతాయి కానీ అనేక రకాల బాధలు తిప్పలు పడుతూనే ఉంటారు. మరి ఇంకా ఏమని చెప్పారంటే 82వ పద్యంలో అల చతుర్వేద మహావాక్యముల యందు నీవే బ్రహ్మము, బ్రహ్మము నీవే ఎనచు ఉపనిషత్ వాక్యంబులను ఊహించి వెదకిన
నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవు ఎనుచు యోగ శాస్త్రంబులలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మమనుచు ఊహించి నీవే బ్రహ్మమంచు మంత్రశాస్త్రంబులు మర్మములు తెలిసిన నీవే బ్రహ్మమంచు నీవే ఎనుచు వేదాంత శాస్త్ర సిద్ధాంతములల్ల నిశ్చయంతురు నిశ్చయంబు నిగమ వినుత. ఈ విధంగా మనం ఇంతవరకు అనేక రకాలుగా విచారిస్తూ వచ్చాము. ఈ విధంగా పరిశీలన చేయడం వలన ఏమని తేలిందంటే అంతా నేనేనని తేలింది. అంతా నేనంటే అన్ని ఉపాధుల్లోనూ అన్ని శరీరముల్లోనూ నేనే ఉన్నానని గ్రహించాలన్నమాట. వేదముల చేత కీర్తింపబడిన ఓ శిష్య అని గురువుగారు శిష్యుని చక్కగా సంబోధిస్తూ, నాయన చతుర్వేద మహావాక్యములను విచారించినప్పుడు నీవే బ్రహ్మమని బ్రహ్మయే నీవని తెలిసింది. అంటే ప్రజ్ఞానం బ్రహ్మని చెప్పినప్పుడు నీవే బ్రహ్మమని తెలిసింది. అహం బ్రహ్మస్మి అని చెప్పినప్పుడు నీవే బ్రహ్మమని తెలిసింది. తత్వమసి అని తెలిపినప్పుడు నీవే బ్రహ్మమని తెలిసింది. ఇప్పుడు అయమాత్మ బ్రహ్మమని తెలిపినప్పుడు నీవే బ్రహ్మమని చెప్పింది. ఈ విధంగా ఉపనిషత్తులన్నిటినీ విచారించి చూసిన పంచకోశములందు విలక్షణారూపమై ప్రత్యేగాత్మ స్వరూపము నీవేనని, నీవే పరమాత్మ స్వరూపమని అనగా నీవే బ్రహ్మమని, బ్రహ్మమే నీవని తేలింది. యోగశాస్త్రములు అన్నీ యుక్తులు సాధించి చూసినా నీవే బ్రహ్మమని, బ్రహ్మమే నీవని తేలింది. మంత్రశాస్త్రములు అన్నీ మనకు 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. క్షుద్ర దేవతల మంత్రాలు, సాత్విక దేవత మంత్రాలు, యక్ష రాక్షసులు పూజించే మంత్రాలు, బూడిద పెట్టే మంత్రాలు, బోటక మంత్రాలు, లోకములో ఇలా ఎన్నో అనేక రకాల మంత్రాలు ఉండొచ్చు. ఈ మంత్రాలన్నిటినీ విచారించిన, వీటిని ఏర్పాటు చేసిన కర్తవు నీవే, వీటిని అనుభవించే కర్తవు నీవేనని తెలిసింది. ఇలా వేదాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రములు, మంత్రశాస్త్రములు పరిశీలించినప్పుడు నీవే బ్రహ్మమని, బ్రహ్మమే నీవని తెలిసింది. ఇది ఎవరు చెప్పింది? సామాన్యుడు, మూర్ఖుడు, అజ్ఞానులు చెప్పింది కాదు. వేదాంత సిద్ధాంతవేత్తలైనటువంటి మహాత్ములు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి భావం. నీ స్వరూపం సాక్షాత్ బ్రహ్మమేనని తెలిసింది. ఎవరైతే తన నిజస్వరూపమును తెలియబడతాదో వారికి నిర్మలత్వం కలుగుతుంది. ఈ విధంగా నిర్మలత్వం ఏర్పడిన తరువాత నీ యొక్క బ్రహ్మతత్వం స్వతఃసిద్ధముగా నిలుపుకోవాలి అంటే మనము బయట ఉండేటటువంటి కొన్ని పద్ధతులు మానుకోవాలి. నీ నిజస్వరూపం నీకు తెలిసినది. ఇట్లు తెలిసిన తరువాత విలక్షణ జ్ఞానములో మెలుగుతూ మన నిజస్వరూపంలో మనం ఉండాలి. ఇక ఏ దాన్ని కూడా అభిమానించకూడదు. ఇక నీవుగానే ఉండాలి. అప్పుడు దానికి ఎంత ఉపమానం చెప్తున్నారంటే, పరబ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణములు నీకు ఎన్నడును లేవు నిశ్చయముగా, నల బ్రహ్మచర్యాది ఆశ్రములు ధర్మములు నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా, స్వతహగా విజాయితీ స్వజాయితీ భేదములు నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా, కులనామ రూపములు గోత్ర సూత్రములు నీకు ఎన్నడును లేవు నిశ్చయముగా, భేదమోదంబులన్ వాద భేదంబులన్ నీకు ఎన్నడును లేవు నిశ్చయముగా. ఈ విధంగా ఈ పద్యములో భావం ఏమిటంటే, బ్రహ్మతత్వము భావము స్థిరపడినప్పుడు ఆ బ్రహ్మతత్వము నేను అని దృఢమైన తరువాత ఇక బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి వర్ణభేదములు నీ దగ్గర లేవు, ఉండకూడదు అని గురువుగారు చెప్పి, నాయన నీకు కులభేదములు ఏమీ లేవు, అన్ని కులముల యందు ఉన్న మానవుల్లో ఉన్నది ఒకటే ఆత్మ చైతన్య పరబ్రహ్మము. నీవు వీటిని అనుభవిస్తూ ఉండవు తప్ప వాస్తవముగా సాక్షాత్తు బ్రహ్మస్వరూపమైన నీకు ఈ కులములు గోత్రములు ఏ విధముగా ఉండవు. అలాగే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, అవధూత ఆశ్రమం అనేటువంటి ఆశ్రమ ధర్మాలు కూడా
ఈ పరబ్రహ్మతత్వానికి లేవు అని నిశ్చయముగా దృఢమవ్వాలి. అలా గురుదేవులు చెప్పిన మాట ఇది ఊరికే చెప్పినటువంటి మాట కాదు. బ్రహ్మస్వరూపమైన నీకు స్వజాయితీ విజాయితీ స్వగత భేదములు ఎన్నడూ నీకు నిశ్చయముగా లేవు. ఆత్మయందు ప్రతి ఒక్కరికి స్వజాయితీ విజాయితీ స్వగత భేదములు ఎక్కువగా ఉంటాయి. ఇది జయించడం మహా కష్టం. నలుగురు బ్రాహ్మణులు కలిసితే స్వజాయితీ అంటే నలుగురు ఒకే జాతి వారు. బ్రాహ్మణులు వైశ్యులు కలిస్తే విజాయితీ అంటే వేరువేరుగా ఉన్నారు కాబట్టి. ఒకే చెట్టు యందు ఆకులు కొమ్మలు పువ్వులు కాయలు ఇలా అనేక రకాలుగా ఉండేది స్వగత భేదము. బ్రహ్మతత్వం పొందిన తరువాత దానికి ఇంకా వైశ్య శూద్ర వర్ణ భేదములు ఉండకూడదు. ఎందుకనగా ఈ బ్రహ్మతత్వము అన్నిటి లోపల కూడా ఈ చైతన్య రూపమైనటువంటి ఆత్మయే ఉంది కాబట్టి ఇలాంటి భేదములు ఉండకూడదు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి నేర్చుకున్నావు? అష్టాంగ యోగాల దగ్గర నుంచి, సాధన చతుష్టయ సంపద దగ్గర నుంచి, పంచకోశాల దగ్గర నుంచి ఇవన్నీ కూడా సాధన చేసి స్వయముగా అనుభవించి తురీయ స్థితిని పొంది సమాజ స్థితిని పొంది అటువంటి అనేకత్వాన్ని ఏకత్వం చేసి ఒకే ఆత్మపురుషోత్తముడుగా నిర్ణయింపబడ్డారు. మళ్ళీ దాన్ని కూడా వ్యష్టిగత జ్ఞానమే కాకుండా సమిష్టిగత జ్ఞానమై ఉండాలి. మరి ఆత్మ నుంచే శరీరాదులు వచ్చాయి కాబట్టి శరీరాదులు కూడా ఆత్మస్వరూపముగానే భావించాలి కానీ వ్యష్టిగతంగా భావించి వేరుగా ద్వేషించే భావం ఉండకూడదు అని సమిష్టి జ్ఞానమును నేర్పబడింది. ఈ వ్యష్టి సమిష్టి జ్ఞానములు దాటి ఈ చతుర్మహావాక్యముల యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు ఇక్కడ తెలుసుకునేటటువంటి విధానం అంతా కూడా స్థిరత్వంగా ఉండాలి. బ్రహ్మజాతి ఒక్కటే కానీ ఆత్మస్వరూపం ఒక్కటే కానీ దీని యందు జాతిమత భేదములు ఉండకూడదు. ఇది తిరిగి భ్రాంతి మార్గమే తప్ప అలా ఉంటే వేరు కాదు. కాబట్టి ఈ విధంగా నీకు ఆత్మ ఒకటి స్వజాయితీ, ఆత్మ అంతఃకరణ కలిపితే విజాయితీ. అంటే ఆత్మ శుద్ధముగా ఉన్నప్పుడు దాంట్లోంచి వేరువేరుగా పనిచేసేటటువంటి అంతఃకరణములు మనసు బుద్ధి చిత్తము అహంకారం ఈ వేరువేరుగా ఉంది కాబట్టి వీటిని విజాయితీ అన్నారు. ఆత్మ అంతఃకరణము శరీరము కలిపితే మళ్ళీ స్వగత భేదం. శరీరంలో అనేక భేదాలు ఉన్నాయి. కాళ్ళు చేతులు కన్నులు చెవులు ఇవన్నీ ముక్కు నోరు ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా. ఆత్మ దగ్గరికి పోతే ఇవన్నీ ఉండవు, ఒక్కటే ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయినప్పుడే నిర్గుణ మౌనధ్యానంలో అనేకత్వాన్ని విడిచి ఏకత్వం పొందినప్పుడే ఆత్మ పురుషోత్తముడు నేను అనే భావన కూడా లేకుండా తనను తాను మాత్రమే కలిగి ఉంటాడు. ఈ విధంగా సజాయితీ విజాయితీ విషయాలు కూడా అర్థం చేసుకోవాలన్నమాట. చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపమునందు ఇవన్నీ వేరు లేవు, శుద్ధ పరమాత్మ మాత్రమే అని గ్రహించాలి. ఆత్మ బ్రహ్మమునకు స్వజాయితీ విజాయితీ స్వగత భేదములు నిశ్చయముగా లేవు. ఆత్మకు బోధకేదములు వాటి భేదభావములు ఎన్నడూ లేవు. జ్ఞాని అయిన వాడు వాదము చేయరాదు. వాదం చేస్తాడు అంటే అన్యమైనటువంటి పదార్థం ఉందని ఇంకో దాన్ని గొప్పదిగా చెప్పడం, ఒకదాన్ని తక్కువగా చెప్పడం ఇది వ్యష్టి జ్ఞానము. అందుచేత ఇక్కడ వాదం చేయకూడదు. అంతా ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపమే అనే నిర్ణయ జ్ఞానం కలిగి జ్ఞాని ఎవరితోనూ వాదం చేయడు. మహాలయకారుడు అంటాడు, వేదాంతికి నరకం కావాలంటే తర్కమే అంటే వాదం చేయడమే. ఈ వాదం ఎలా ఉంటుందంటే అవతలవాడు అవునంటే ఈయన కాదనాలి, కాదంటాడు. ఈయన అవునంటే అవతలైన కాదంటాడు. అది ఇలాంటి వాదాలు నిశ్చయమైనటువంటి పరబ్రహ్మతత్వానికి అనుభవజ్ఞానానికి ఉండకూడదు. అందుచేత వాదించడం ధర్మం కాదు.
ఎందుకు వాదించరాదు అంటే, నీవు అవును అంటే వాడు కాదంటాడు. ఎదుటివాడు వాదించడం ధర్మం కాదు. ఎందుకు వాదించరాదు అంటే, నీవు అవునన్నది వాడు కాదంటాడు. ఎదుటివాడు అవునంటే నీవు కాదంటావు. ఈ విధంగా వాదించుకోవడం వల్ల నిర్ణయం లేకుండా నిజం తెలియకుండా పోతుంది. పైగా మనం విచారించడం వలన మనసుకు సంబంధించిన బంధ విముక్తులన్నీ తొలగిపోయి మన నిజస్వరూపం మనకు అర్థమైన తరువాత అంటని లక్షణాలుగా ఉండాలి. అందుచేత ఇక్కడ అంటని లక్షణాల గురించి చెప్తారు. అర్థం. జై శ్రీ 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 నిత్య నిర్భయానంద రాజయోగి సార్వభౌములకు జై.